హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఫ్రీ స్టైల్. ఇవాళ మనం ఈ వెహికల్కి అయితే ఆయిల్ చేంజ్ అండ్ ఎయిర్ ఫిల్టర్ అయితే రిప్లేస్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే నేను ఎయిర్ ఫిల్టర్ బాక్స్ అయితే బయటికి తీసేసాను, చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అయితే మనం ఎయిర్ ఫిల్టర్ని అయితే బయటికి తీద్దాం. దీనికి T20 4 స్క్రూస్ వస్తాయి. ఈ 4 స్క్రూస్ ఇప్పేస్తే మనకి ఎయిర్ ఫిల్టర్ అనేది బయటకు వచ్చేస్తుంది, చూడొచ్చు. 4 స్క్రూస్ అనేవి లూజ్ చేసేసేయండి. అండ్ పాత ఎయిర్ ఫిల్టర్ అనేది అయితే తీసేసేయండి బయటికి. స్క్రూలు అనేవి అన్నీ లూజ్ చేసేసాను అని చూడొచ్చు, ఎయిర్ ఫిల్టర్. అండ్ అలాగే ఎయిర్ ఫిల్టర్ లోపల ఈ పైప్ కూడా లూజ్ ఉంది, ఊడిపోయింది. సో ఇది కూడా మనం తర్వాత పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ ఫిల్టర్ అయితే ఇప్పుదాం. దీనికైతే 27 బిటోస్లో ఆయిల్ ఫిల్టర్కి, అలాగే లాంగ్ ఎక్స్టెన్షన్ అండ్ రాచెట్ హెల్ప్ తోటి ఆయిల్ ఫిల్టర్ అనేది అయితే మనం లూజ్ చేద్దాం. అండ్ ఈ ఆయిల్ ఫిల్టర్ అనేది అయితే లూజ్ చేసేసి మనం అయితే బయటికి తీద్దాం. చూడొచ్చు, ఆయిల్ ఫిల్టర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనమైతే వెహికల్కి జాక్ లేపేసి ఆయిల్ బోల్ట్ అనేది లూజ్ చేద్దాం. దీనికి వచ్చేసి 21 నెంబర్ డ్రైన్ బోల్ట్ వస్తుంది, ఆయిల్ బోల్ట్ 21 బిట్ అండ్ హ్యామర్ కొడితే ఆయిల్ బోల్ట్ అనేది లూజ్ చేసేసుకోండి. అండ్ ఆయిల్ అయితే డ్రైన్ చేయండి. ఈ ఆయిల్ డ్రైన్ అయ్యే గ్యాప్లో మనమైతే కొత్త ఫిల్టర్ అండ్ ఎయిర్ ఫిల్టర్ అయితే మార్చేద్దాం. సో ఓరింగ్ అనేది వేసేసాను నేను ఆయిల్ ఫిల్టర్ క్యాప్కి. అండ్ ఆయిల్ ఫిల్టర్ అనేది పెట్టేద్దాం. అండ్ చూడొచ్చు, ఇట్లయితే ఆయిల్ ఫిల్టర్ అనేది ఫిట్ చేసేసుకోండి. అండ్ 27 బిట్ అండ్ ఈ రాచెడ్ హెల్ప్ తోటి అయితే ఆయిల్ ఫిల్టర్ అయితే టైట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎయిర్ ఫిల్టర్ అనేది ఫిట్ చేసేసుకోండి. 4 స్క్రూస్ ఏవైతే ఇప్పినామో అవి అయితే పెట్టేసేసేయండి. ఎయిర్ ఫిల్టర్ అసెంబ్లీ అనేది అయితే వెహికల్కి ఫిట్ చేద్దాం. దీనికి జస్ట్ ఒక స్క్రూ వస్తుంది, వెళ్ళి 2 రబ్బర్స్లో అనేది ఎయిర్ ఫిల్టర్ అయితే కూర్చుంటుంది. అది చూడొచ్చు, లోపలికి కూర్చోబెట్టేసిన. అండ్ దీని ఎయిర్ ఫిల్టర్ కప్లర్ అయితే పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ చిన్న పైప్ వస్తుంది, ఈ పైప్ కూడా పెట్టండి. అది T20 స్క్రూ ఒకటి వస్తుంది, ఆ స్క్రూ అనేది కూడా టైట్ చేసేసుకోండి, ఈ స్క్రూ. అండ్ ఎయిర్ ఫిల్టర్ క్లాంప్ ఉంటుందిగా, ఈ క్లాంప్ అనేది కూడా టైట్ చేయండి. ఇది అయిపోయిన తర్వాత ఆయిల్ బోల్ట్ అనేది పెట్టేసేసండి. ఆయిల్ బోల్ట్ మీడియం టైట్ చేయండి, ఫుల్ టైట్ చేయకండి. అండ్ నెక్స్ట్ ఆయిల్ అనేది పోసేసుకోండి. అయిపోయింది ఆయిల్ చేంజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.